నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ లో ఫస్ట్ లెసన్ గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. ఇది ఒక పోయం. ఎవరు రాశారంటే నిజం మ్యూజికల్. ఇప్పుడు నిజం మ్యూజికల్ గురించి చూద్దాము. నిజం మ్యూజికల్ 1924 లో బోర్న్ అయ్యారంట. అంటే 1924 లో పుట్టినారు. ఇంకా అతను ముంబై ఇంకా లండన్ లో అతను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినారు. ఇతను ఒక ఫస్ట్ ఇండో ఆంగ్లియన్ పోయెట్ అంట. ఇంకా ఇతను ఏదైతే ఇండియన్స్ ది లైఫ్ స్టైల్ ఉందో అది చూసి అతను ఒక ఇండియన్ లాగా మారారంట. తర్వాత ఇతను ఏదైతే పోయమ్స్ రాస్తారో అందులో ఏమేమి ఉంటాయంట, మోడర్న్ అర్బన్ లైఫ్, ఇంకా హ్యూమన్ రిలేషన్షిప్స్, లవ్, స్పిరిచువాలిటీ, ఇవన్నిటి గురించి ఆ పోయమ్స్ లో ఉంటాయంట. ఇంకా ఇతను ఒక వర్సటైల్ పోయెట్ అంట. ఇతను పోయమ్స్ ఏవైతే రాస్తాడో అందులో కొంచెం హ్యూమర్ అంటే కామెడీ కూడా ఉంటదంట. ఇతను 79 ఏజ్ లో 2004 లో చనిపోయినారంట. ఇప్పుడు మనం ఫస్ట్ లెసన్ మనకి ఏముందో చూద్దాము. ఇక్కడ మనకి లెసన్ ఇచ్చారు, కొంచెం చూద్దాము. మిస్ పుష్పాస్ కలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ మీట్ టు విష్ హర్ అ హ్యాపీ జర్నీ యాజ్ షీ ఈజ్ మూవింగ్ టు అబ్రాడ్. మిస్ పుష్ప అనే ఒక లేడీ అంట అబ్రాడ్ కి వెళ్ళిపోతుందంట. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కొలీగ్స్ ఆమెకి గుడ్ బై పార్టీ అంటే ఫేర్వెల్ పార్టీ ఇద్దామని చెప్పి ఆమెకి ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నారంట. ఇట్ ఈస్ అ ఫేర్వెల్ పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. మిస్ పుష్పకి ఇదేంటిది ఒక ఫేర్వెల్ పార్టీ. ఎవరి దగ్గర నుంచి? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ద స్పీకర్ బిగిన్స్ టు డిస్క్రైబ్ హర్ వర్చ్యూస్. అంటే తనలో ఉన్న మంచి విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఎవరు? స్పీకర్. మిస్ పుష్ప ద డాటర్ ఆఫ్ అ ఫేమస్ అడ్వకేట్. మిస్ పుష్ప ఎవరంట? ఒక ఫేమస్ అడ్వకేట్ వాళ్ళ డాటర్ అంట. ఇంకా తను ఏంటంటే ఒక స్వీట్ స్మైలింగ్ లేడీ ఫ్రమ్ అ రెప్యూటెడ్ అండ్ గుడ్ నేచర్డ్ ఫ్యామిలీ. ఒక గుడ్ నేచర్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందంట. ఇంకా స్మైలింగ్ లేడీ అంట. ఇంకా తను చాలా స్వీట్ అంట. షీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ పాపులర్, హెల్ప్ఫుల్ అండ్ బీయింగ్ ఆల్వేస్ ఇన్ గుడ్ స్పిరిట్స్. తను చాలా పాపులర్ ఇంకా హెల్ప్ఫుల్ అంట. ఇంకా అందరితో మంచిగా ప్రవర్తిస్తుందంట. లేటర్ అదర్ పీపుల్ ఆర్ ఇన్వైటెడ్ టు స్పీక్. ఫస్ట్ స్పీకర్ అనే ఒక వ్యక్తి అంటే ఎవరైతే పుష్ప వాళ్ళ కొలీగ్స్ ఉన్నారో అందులో ఒక అతను స్పీకర్ అనమాట. అంటే ఏదైతే పోయం ఉందో అతను ఆ పోయంలో అతను పుష్ప గురించి కొంచెము మంచి విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారంట. తర్వాత ఏమవుతుందంట, వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా పుష్ప గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినారంట వాళ్ళకి, ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో వాళ్ళకి. మిస్ పుష్పాస్ స్పీచ్ కన్క్లూడ్స్ ద పార్టీ. మొత్తం కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరు తన గురించి మాట్లాడిన తర్వాత లాస్ట్ కి ఎండ్ ఎవరితో అవుతుందంట, పుష్ప స్పీచ్ ఇస్తుందంట. ఆ స్పీచ్ తో పోయం ఎండ్ అవుతుందంట. సో మనం ఇప్పుడు పోయం ఏంటో చూద్దాము. పోయం మనకి 2 పార్ట్స్ సెగ్రిగేట్ అయింది. సో ఫస్ట్ పార్ట్ ఫ్రెండ్స్ అవర్ డియర్ సిస్టర్. ఫ్రెండ్స్ అంటే ఎవరైతే స్పీకర్ అంటే మిస్ పుష్ప కొలీగ్స్ లో ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది కాబట్టి మాట్లాడదామని ఇనిషియేటివ్ తీసుకొని సో వచ్చి మాట్లాడుతున్నాడు పుష్ప గురించి. సో ఫ్రెండ్స్ అని అంటున్నాడు ముందు. ఫ్రెండ్స్ అవర్ డియర్ సిస్టర్ అంటే ఎవరు? పుష్ప. ఈజ్ డిపార్టింగ్ ఫర్ ఫారెన్ ఇన్ 2 to 3 days. 2 to 3 days లో ఫారెన్ కి వెళ్ళిపోతుంది. అండ్ వీఆర్ మీటింగ్ టుడే టు విష్ హర్ అ బోర్న్ వోయేజ్ అంటే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి ఆమెకి విష్ చేద్దామని చెప్పి వచ్చినారు కదా తనకి. సో వాళ్ళందరూ ఎందుకు వచ్చినారంటే ఒక ఫేర్వెల్ పార్టీ ఇద్దామని చెప్పి వచ్చినారు కదా పుష్పకి. యు ఆర్ ఆల్ నోయింగ్ ఫ్రెండ్స్. మీకు అందరికి తెలుసు కదా పుష్ప ఒక స్వీట్ లేడీ అని, అంటే మంచి మాట్లాడుతుంది అందరితోని. ఇంకా ఐ డోంట్ మీన్ ఓన్లీ ఎక్స్టర్నల్ స్వీట్నెస్. ఎక్స్టర్నల్ స్వీట్నెస్ అంటే ఏంటి? తను ఓన్లీ బయటకే మంచిగా ఉంటదని కాదు, తను ఇంటర్నల్ గా కూడా చాలా మంచిది. మిస్ పుష్ప ఈ స్మైలింగ్. మిస్ పుష్ప ఏంటంట, మన గురించి పొగుడుతూ ఉంటే మనం కొంచెం మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో తను స్మైలింగ్ చేస్తుందంట. ఈవెన్ ఫర్ నో రీజన్ బట్ సింప్లీ బికాస్ షీ ఈస్ ఫీలింగ్. తను ఏం చేస్తుందంట, ఇప్పుడు మనము ఎవరైనా వేరే తెలియని వ్యక్తులను చూస్తే ఇట్లా కొంచెం ఫేస్ లో ఎక్స్ప్రెషన్ యాటిట్యూడ్ గా అట్లా ఇస్తాం కదా, తను అలా కాదు. తను ఎలా ఉంటదంట, ఎప్పుడు ఎవరిని చూసినా, తెలిసిన వాళ్ళని చూసినా, తెలియని వాళ్ళని చూసినా కూడా స్మైలింగ్ ఫేస్ తోనే ఉంటదంట. అది ఏం రీజన్ లేకుండా కూడా తను అట్లానే ఉంటదంట. బట్ సింప్లీ బికాస్ షీ ఈస్ ఫీలింగ్ అంట. మిస్ పుష్ప ఈస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ హై ఫ్యామిలీ. మిస్ పుష్ప అంటే ఎక్కడ నుంచి వచ్చిందంటే ఒక వెరీ హై ఫ్యామిలీ నుంచి వచ్చిందంట. వాళ్ళ ఫాదర్ అడ్వకేట్ అంట. అంటే ఇట్లా ఇది స్పీకర్ చెప్తున్నాడు కదా స్పీచ్ ఇచ్చినప్పుడు. సో అతను ఆలోచిస్తున్నాడు, అంటే బల్సారా, సూరత్ అని చెప్పి ఇట్లా 2 places చెప్పినాడు. చెప్పిన తర్వాత ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ అని అనుకున్నాడు. తర్వాత సడన్ గా సూరత్ అని చెప్పి ఎస్ అని గుర్తొచ్చింది అతనికి. వన్స్ ఓన్లీ ఐ స్టేడ్ ఇన్ సూరత్. అతను సూరత్ లో ఉండే అంట ఒకప్పుడు. విత్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మై అంకుల్స్ వెరీ ఓల్డ్ ఫ్రెండ్. ఎవరు? ఈ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సూరత్ లో ఉండే అంట. ఎవరి దగ్గర? ఎవరో ఒక అంకుల్ ఓల్డ్ ఫ్రెండ్ దగ్గర. హిస్ వైఫ్ వాజ్ కుకింగ్ నైస్లీ. వాళ్ళ వైఫ్ అంటే చాలా మంచిగా కుక్ చేస్తుందంట. దట్ వాజ్ అ లాంగ్ టైమ్ ఎగో.
సో ఇదంతా స్పీకర్ మాట్లాడినాడు. ఫస్ట్ మనకి ఇక్కడ షార్ట్ లో చెప్పాలంటే ఎవరైతే మిస్ పుష్ప ఉన్నారో తను ఫారెన్ కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెకి ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసినారంట. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే తను ఓన్లీ బయటకే మంచిది కాదు, ఇంటర్నల్ గా కూడా చాలా మంచిది. ఇంకా తను ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ తోనే అందరిని అప్రోచ్ అవుతుంది, తనలో ఎలాంటి బ్యాడ్ క్వాలిటీస్ లేవు. ఇంకెవరన్నా ఆమెకి ఏమైనా వర్క్ ఇచ్చినా కూడా తను ప్రాపర్ గా టైం కి ఫినిష్ చేస్తుంది, ఇంకా వర్క్ ఇచ్చినారని చెప్పి వాళ్ళని తిట్టుకోదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ తను ఒక అడ్వకేట్ ఫ్యామిలీలో నుంచి వచ్చింది, చాలా పెద్ద ఫ్యామిలీలో నుంచి వచ్చిందని చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ నుంచి స్పీకర్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఫాదర్ ఒక అడ్వకేట్ కదా, కానీ నాకు గుర్తు లేదు అతను బల్సర్ లో ఉంటుండేనా లేకపోతే సూరత్ లో ఉంటుండేనా, నాకు గుర్తు రావట్లేదు అని చెప్పి అనుకుంటున్నాడు. తర్వాత సడన్ గా సూరత్ లో ఉంటుండే గుర్తొచ్చింది, ఒకప్పుడు నేను కూడా సూరత్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉండే, మా అంకుల్ వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అని చెప్పి ఇట్లా గుర్తు తెచ్చుకున్నాడంట. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ చూద్దాము. తర్వాత ఇప్పుడు అతను చెప్పిండు కదా, అంటే వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఉండే అని చెప్పి. సో ఆ తర్వాత ఓకే కమింగ్ బ్యాక్ టు మిస్ పుష్ప అని చెప్పి మళ్ళీ పుష్ప గురించి కంటిన్యూ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, షీఈ్ మోస్ట్ పాపులర్ లేడీ, తను ఒక మోస్ట్ పాపులర్ లేడీ అంట. ఇక్కడ మెన్ అండ్ లేడీస్ ఆల్సో. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఒక ఆఫీస్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళ కొలీగ్స్ కదా, ఇప్పుడు వాళ్ళు కొలీగ్స్ అంటే ఆఫీసే కదా ఆబ్వియస్లీ తను. సో మెన్స్ తోని అంటే ఎవరైతే ఆఫీస్ లో మెన్ ఉంటారో ఇంకా లేడీస్ ఉంటారో అందరితో ఈక్వల్ గానే ఉంటారు. అంటే ఇంకా ఏదైతే మెన్స్ ఇంకా లేడీస్ ఉన్నారో వాళ్ళందరిలో కూడా తిను పాపులర్ అంట. ఎవరైతే మంచుకుంటారో వాళ్ళు పాపులరే అవుతారు కదా. తర్వాత వెన్ ఎవర్ ఐ ఆస్క్డ్ హర్ టు డూ ఎనీథింగ్, అంటే ఎప్పుడైతే అంటే స్పీకర్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఎప్పుడైనా నేను తనని ఏమైనా వర్క్ చేయమని చెప్తే షీ వాజ్ సేయింగ్ జస్ట్ నౌ ఓన్లీ ఐ విల్ డూ ఇట్. తను ఏం చేస్తుందంట, ఒకవేళ ఏదైనా వర్క్ ఇస్తే ఇప్పుడే చేసేస్తా, ఇక్కడ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటుందంట. దట్ ఈస్ షోయింగ్ గుడ్ స్పిరిట్. ఏం చూపిస్తుందంట, తనలో ఉన్న గుడ్ స్పిరిట్ ని దాన్ని ప్రూవ్ చేస్తుందంట. ఐఎమ్ ఆల్వేస్ అప్రిషియేటింగ్ ద గుడ్ స్పిరిట్. ఆ స్పీకర్ ఏమంటున్నాడు, అతను ఎప్పుడు ఆమెలో ఉన్న గుడ్ స్పిరిట్ ని ఎంకరేజ్ చేస్తాడంట, ఇంకా అప్రిషియేట్ చేస్తాడంట. మిస్ పుష్ప ఈజ్ నెవర్ సేయింగ్ నో. ఏమైనా వర్క్ ఇచ్చినప్పుడు ఇప్పుడే చేసిస్తే ఇమీడియట్ గా కంప్లీట్ చేస్తా అంటది, కానీ ఎప్పుడు నేను చెయ్యను అని చెప్పి చెప్పదంట. వాట్ ఎవర్ ఐ ఆర్ ఎనీబడి ఈజ్ ఆస్కింగ్ షీ ఈజ్ ఆల్వేస్ సేయింగ్ ఎస్. ఏ వర్క్ నేను ఇచ్చినా లేకపోతే వేరే కొలీగ్స్ ఇచ్చినా ఎవరైనా ఇచ్చినా సరే తను ఎప్పుడు నో చెప్పదు, ఆల్వేస్ సేయింగ్ ఎస్ అంటే ఎస్ చెప్తుందంట. అండ్ టుడే షీ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అవర్ ప్రాస్పెక్ట్. ఇప్పుడు ఏం చేస్తుందంట, ఈ రోజు నుంచి తన ప్రాస్పెక్ట్ అంటే తన ఇంకా వాల్యూని ఇంకా ఎక్కువ పెంచుకోబోతుందంట. అండ్ వీఆర్ విషింగ్ హర్ బోన్ వోయేజ్ అంటే తనకి ఫేర్వెల్, అంటే ఇక్కడ నుంచి తను అబ్రాడ్ కి వెళ్ళిపోతుంది కదా. సో తనకి వాళ్ళు విష్ చేసి పంపిద్దామని చెప్పి మనం ఈ రోజు ఇక్కడ అందరు గ్యాదర్ అయినామని చెప్పి చెప్తున్నారు స్పీకర్ ఎవరైతే ఉన్నారో. నౌ ఐ ఆస్క్ అదర్ స్పీకర్స్ టు స్పీక్. ఏమంటున్నాడు స్పీకర్ ఎవరైతే ఉన్నారో, వేరే స్పీకర్స్ అంటే వేరే కలీగ్స్ కూడా వచ్చి మాట్లాడండి మిస్ పుష్ప గురించి అని చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్వర్డ్స్ మిస్ పుష్ప విల్ డూ సమ్మింగ్ అప్. అంటే ఏమంటున్నారు ఇక్కడ, ఇప్పుడు ఏదైతే స్పీకర్ మాట్లాడుతున్నాడో మిస్ పుష్ప ఒక కొలీగ్, అతను ఏం చెప్పినాడంటే వేరే అందరు కూడా వచ్చి పుష్ప గురించి మాట్లాడండి అని చెప్తున్నారు. మాట్లాడిన తర్వాత ఎవరైతే మన పుష్ప ఉన్నారో తను కూడా మాట్లాడేసి ఈ స్పీచ్ ని ఎండ్ చేసేద్దాం ఇంకా అని చెప్పి చెప్తున్నారు స్పీకర్ ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ మనం దీన్ని షార్ట్ ఫామ్ లో చూద్దాము. ఇది ఏంటిది, ఇప్పుడు దాకా అతను ప్రీవియస్ స్టాంజెస్ లో అతను ఓల్డ్ ఫ్రెండ్ ఉంటుండే అని చెప్పినారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, పుష్ప గురించి మాట్లాడితే తను ఒక పాపులర్ లేడీ, మెన్స్ లో ఇంకా ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా తను పాపులర్ లేడీ. ఇంకేదైనా తనకు వర్క్ ఇస్తే తను ఎప్పుడు నో చెప్పదు, ఎప్పుడు చూసినా ఏ వర్క్ ఇచ్చినా కూడా ఇప్పుడే కంప్లీట్ చేస్తా అని చెప్తుంది, అదే తనలో ఉన్న గుడ్ స్పిరిట్ అని అంటున్నారు. తర్వాత ఈ స్టాంజలో ఏమంటున్నారు అంటే, నేనే వర్క్ ఇస్తే కాదు వేరే కొలీగ్స్ ఎవరు వర్క్ ఇచ్చినా కూడా తను ఎప్పుడు నో చెప్పదు, ఏదైతే వర్క్ ఇచ్చినామో దాన్ని కంప్లీట్ గా చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ స్టాంజలో ఏమంటున్నారు అంటే, ఇంతసేపు నేను మాట్లాడినా కదా, ఇప్పుడు వేరే కొలీగ్స్ కూడా మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత పుష్ప మాట్లాడి ఈ స్పీచ్ ఏదైతే పార్టీ ఉందో దాన్ని ఎండ్ చేద్దాం అని చెప్పి చెప్తున్నారు. సో ఇది మనకి ఫస్ట్ చాప్టర్ గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. ఈ లెసన్ ఆన్సర్స్ మీరు రాసేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, లాస్ట్ కి కన్క్లూజన్ రాయాలి. సో ఇంట్రడక్షన్ లో ఫస్ట్ లెసన్ నేమ్, ఎవరైతే పోయెట్ రాసిండ్రో ఆ పోయెట్ నేమ్ రాయాలి. తర్వాత కాంటెక్స్ట్ లో ఏం రాస్తారంటే పోయెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్టార్టింగ్ లో, సో ఆ పోయెట్ గురించి రాయాలి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ లో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఒక్కొక్క స్టాండ్స్ అని నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బ్రీఫ్ గా, సో మీరు మీ ఓన్ గా కూడా రాయొచ్చు. సో ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు ఓన్ గా లెసన్ లాగా రాసేసి ఆ తర్వాత లాస్ట్ కి ఏం చేయాలి, కన్క్లూజన్ లో మనకి ఏం అర్థమైంది, మిస్ పుష్ప అనే ఒక ఎవరైతే అమ్మాయి ఉందో లేడీ, తను ఏమైతుంది ఫారెన్ కి అబ్రాడ్ కి వెళ్ళిపోతుంటే వాళ్ళ కొలీగ్స్ తనకి ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నారు అని చెప్పి కన్క్లూజన్ లో రాసేస్తే సరిపోతుంది. ఇది మనకి ఫస్ట్ లెసన్. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ లెసన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.